బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లోని స్వప్నలో కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదంపై స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 6 మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపాయి. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలను నింపాయి. ఇక స్వప్నలో కాంప్లెక్స్ లో సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. భవనం లోపల ఎవరూ లేరని రెస్క్యూ టీం తేల్చి చెప్పారు. భవనం ఎంతవరకు డ్యామేజ్ అయింది అని దానిపై విశ్లేషిస్తున్నారు. ప్రమాదంతో మృతి చెందిన వారి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లోని స్వప్నలో కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదంపై స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వరుసగా ప్రమాదాలు జరగడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 6 మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపాయి. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలను నింపాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. సికింద్రాబాద్ లో వరుసగా కూడా ఘటన మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా కూడా గడిచిన ఈ 3 నుంచి 4 నెలల్లోనే 4 నుంచి 5 ఘటనలు కూడా సికింద్రాబాద్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ప్రధానంగా మనం చూసుకుంటే దీంట్లో నిన్న రాత్రి చాలా దూరమైనటువంటి ఘటన. కేవలం ఉద్యోగ రీత్యా 20 నుంచి 23 సంవత్సరాల యువకులు పట్టణాలోకి వచ్చినటువంటి యువకులందరూ కూడా ఒకేసారి అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ లో మరణించినటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. రాత్రి సమయంలో 4వ ఫ్లోర్ లో అందుకున్నటువంటి అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలోనే ఆ సంభవించిన సమయంలో ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళందరూ కూడా ఒకే గదిలోకి వెళ్ళి అక్కడ స్టక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఒకే గదిలో మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. సో అప్పుడు వాళ్ళందరినీ కూడా పోస్ట్ మార్టం నిమిషం కూడా గాంధీ ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. పోస్ట్ మార్టం ఈరోజు ఉదయం సమయంలో ఇప్పుడు ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఆ పోస్ట్ మార్టం అంతా కూడా వాళ్ళందరినీ కూడా వారి స్వగ్రామాలకు కంప్లీట్ ప్రత్యేక ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్న ప్రభుత్వం దగ్గర నుండి కూడా చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఇక నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి మేము మొత్తం అక్కడ ఇంకా ఎవరైనా స్ట్రక్అప్ అయి ఉన్నారా లేదా ఇంకా ఎవరైనా అందులో ఉన్నారా అన్నటువంటి వెతికిలాటను కూడా ఉదయం సమయంలో తెల్లవారుజాము నుంచి కూడా కొనసాగించారు. మొత్తంగా అందులో సేఫ్టీగా అందరినీ కూడా సురక్షితంగా బయటకైతే పంపించేసామని చెప్పేసి అధికారికంగా చెప్తా ఉన్నారు. మొత్తం అందులో స్ట్రక్ అయిపోయిన 25 మందిలో 19 మంది సురక్షితంగా ఉన్నారు. 6 మాత్రమే మరణించారంటూ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. 6కి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా వారి స్వగ్రామాలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే దాంట్లో మనం చూసుకుంటే సికింద్రాబాద్ లో మొన్న రీసెంట్ గా కూడా జరిగినటువంటి ఘటన డకెన్ మాల్ లో జరిగింది. ఇట్లా అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు బెంబేలెత్తిపోతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎప్పుడు ఏ కాంప్లెక్స్ లో ఏం జరుగుతుంది అనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నాము, ఘటనకు సంబంధించి అబ్జర్వేషన్ చేస్తా ఉన్నాము, పర్మిషన్ లేని కాంప్లెక్స్ కి సంబంధించి వెంటనే వాటిని సీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పినప్పటికీ కూడా అనేక సందర్భాలలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అనేక కాంప్లెక్స్ లలో కూడా సేఫ్టీ ఫ్రీక్వెన్సీస్ వాడకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఈ రోజు ఉద్యోగరీత్యా హైదరాబాద్ కు వచ్చినటువంటి 6 కూడా 5 ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి 5, అదేవిధంగా ఇంకొకరు చూసుకుంటే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి, మొత్తం 6 కూడా అక్కడికిక్కడే మొత్తం కూడా పొగలో ఇరుకపోయి మరణించినటువంటి ఘటనతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. కొంత హాస్పిటల్ వద్ద కూడా పెద్ద ఎత్తున వారి యొక్క కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. మొత్తంగా ఆ మాల్ మొత్తం కూడా నిన్న రాత్రి మాల్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. మొత్తం ఎవరూ లేరని మాత్రం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక తదుపరి షార్ట్ సర్క్యూట్ కి సంబంధించి ఏ విధంగా జరిగింది ఏంటి అన్నటువంటి ఎంక్వైరీ కూడా చేసిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.